హలో అండి, జై శ్రీకృష్ణ. ఇంకొకటి ఏంటంటే వెనుక పాటు టైట్గా ఉంది అని పెట్టారు. ఇది వచ్చేసి 38 చెస్ట్ బ్లౌజ్ అండి. మనము బ్యాక్ పార్ట్ ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఎవరిదైనా సరే మనము బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి. షోల్డర్ తీసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందో చూడాలి. 15 వస్తుందా, 16 వస్తుందా. మనకి 38 చెస్ట్కి ఖచ్చితంగా 15 లేదా 16 అయితే ఖచ్చితంగా వస్తుంది. 16 తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు 16 అనుకోండి, 16/2 చేస్తే 8 అవుతుంది. మనకి షోల్డర్ అనేది 8లోంచి మైనస్ 2 చేయాలి. 2 చేస్తే మనకి 6 వస్తుంది. షోల్డర్ అనేది 6 పెట్టుకున్నాం మనం ఇప్పుడు ఇక్కడ. ఓకేనా అండి, షోల్డర్ 6 పెట్టుకోవాలి. మనము ఫస్ట్ షోల్డర్ కోల్చుకోవాలి, బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్లో హాఫ్ తీసుకుంటే మనకి 8 వచ్చింది. 8 వచ్చినప్పుడు దాంట్లోంచి 2 మైనస్ చేస్తే మనకి 6 వచ్చింది. అదే మనకు 15 వస్తే 15 ఉంటే 7.5 వస్తుంది. 7.5 మైనస్ 2 అయితే 5.5 అట్లా తీసుకోవాలి. ఓకేనా అండి, అలా కాకుండా మనము ఇక్కడ 5.5 పెట్టామనుకోండి, మనకు కొంచెము టైట్గా వస్తుంది. ఇంకా మనము తీసుకునే డిజైన్ బట్టి కూడా ఉంటుందండి. ఆవిడ ఏం చెప్పారంటే ఇలా తీసుకుందంట బ్యాక్ పార్ట్ నెక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తీసుకున్నదేమో నార్మల్ బ్లౌజ్ కటింగ్. దానికి మనము ఈ నెక్ పెట్టామనుకోండి, మనకి ఇక్కడ టైట్గానే అవుతుంది. ఇదే నెక్ పెట్టినా కూడా మనం కొంచెము ఇక్కడ నుంచి ఇట్లా గోల్ తీసుకుంటే కొంచెం ప్రాబ్లం ఉండదేమో. కానీ మనము మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు తీసుకొని ఇక్కడ హుక్ పెట్టేసిందంట. ఇక్కడ హుక్ పెడితే మనకి ఇంకా మొత్తం టైట్గా అవుతుంది. మనము ఇలాంటి నెక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం బోట్ నెక్ బ్లౌజ్కి ఎట్లా పెట్టుకుంటామో ఫుల్ షోల్డర్ మెజర్ పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఫుల్ షోల్డర్ 16 ఉంది కదా, అంటే 8 పెట్టుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా మీరు 6 పెట్టుకున్నారనుకోండి, 6 పెట్టుకుంటే ఈ మోడల్ నెక్కి ఖచ్చితంగా మనకి టైట్ అవుతుంది. వేసుకున్న తర్వాత మనకి ఇట్లా ముడుచుకుపోయినట్టుగా అవుతుంది, కంఫర్టబుల్ ఉండదు. ఇంకా మనం అట్లనే వేసుకున్నా కూడా బ్లౌజ్ చినిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా అండి, ఇలాంటి నెక్లకి బోట్ నెక్ లాగా ఫుల్ షోల్డర్ పెట్టి కట్ చేసుకోవాలి. మనం డీప్ నెక్లు కొంచెం నార్మల్ నెక్లు తొడిగితే మాత్రము షోల్డర్ నుంచి హాఫ్ తీసుకొని -2 చేస్తే ఎంత వస్తుంది అంత తీసుకోవాలి. ఇది షోల్డర్ ప్రాబ్లం. ఓకేనా, ఇంకొకటి అండి, మనము 38 చెస్ట్కి నెక్ తీసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ 6 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1.5 ఉంది ఆమె బ్లౌజ్కి. కాబట్టి ఇదంతా తీసుకోకూడదు. 2.5 లేదా 2.5 ఇక్కడ వైపు తీసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ నెక్ అనుకుంటే కనుక ఆమె 7 ఇంచెస్ అని చెప్పారు. ఇలా ఉందా, ఇట్లా తీసుకున్నాము. మీరు కావాలంటే ఇక్కడ మాత్రము 2.5 లేదా 2.5 పెట్టుకోండి. ఇటువైపు 3 పెట్టుకున్నా కూడా కొంచెం పర్వాలేదు. ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని చూద్దాం. చూడండి, ఎవరికైనా సరే మీరు ఈ బ్లౌజ్కి మెజర్మెంట్కి తగ్గట్టుగా ఈ నెక్ అనేది పెట్టుకోవాలి. బక్కగా ఉంటే ఓకే, బక్కగా ఉండాలంటే 28 లోపల 26, 24 చెస్ట్ వాళ్ళు అట్లా ఉంటే మనము 1.5 పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ 38 చెస్ట్కి ఇట్లా పెట్టేసరికి మనము హుక్లు పెట్టుకున్న తర్వాత టైట్గా అనిపిస్తుంది. అందువల్ల మీరు ఏదైనా మీ పాత బ్లౌజ్ ఉంటే చూడండి ఒక్కసారి, దాన్ని 2.5కి మార్కు పెట్టుకొని ఇలా ఒక్కసారి కట్ చేసి నార్మల్గా వట్టిగా వేసుకొని చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కావాలంటే చూడండి, ఇదేమో అలా ఇరుకుగా ఉన్నట్టు ఉంటుంది. మీరు కొంచెం డీప్ పెంచితే చాలు, అది పర్ఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం నేర్చుకున్నప్పుడు కూడా మనకు తెలుస్తుంది. ఒక్కొక్కరివి ఇట్లా చిన్నగా పెడితే వాళ్ళకి రాదు. ఇక్కడ మన ఫస్ట్ హుక్ దగ్గర, సెకండ్ హుక్ దగ్గర టైట్గా ఉంటుంది. అసలు అది పెట్టుకోకపోతే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. అదే మనము అదే బ్లౌజ్ తీసుకొచ్చేసి
ఇట్లా కొంచెం డీప్ పెంచి ఒకసారి కుట్టి చూడండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి. జై శ్రీకృష్ణ. ఇంకొకటి అండి, ఇక్కడ 1/4 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని ఇట్లా లైన్ కొట్టుకొని కుట్టు వేసుకోండి. ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా అంతే. షోల్డర్ చంక వైపు 1/2 ఇంచు, నెక్ ఏదైతే ఉందో నెక్ వైపు ఇలా 1/4 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ మీద 2 గీతలు ఇట్లా లైన్ కొట్టుకొని మనము ఇక్కడ స్టిచ్ వేసుకున్నామంటే కనుక మనకు భుజాలు జారుతున్నాయి అనేది అస్సలు ఉండదు. ఓకేనా.